కాపరి గారు దయచేసి వచ్చి వేదికను అలంకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నట్టుకు గాను ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా ఝాన్సీ ప్రభాకర్ గారిని కోరుతున్నాను. ఫీమేల్ కావాలా? అదేది రెండోది మొదటి రిజర్వేషన్లో యూ వరకు మరి రెండోది లోకే వరకు ఇవ్వండి. లేకపోతే ప్రైజ్ ది లార్డ్. ఒక 25 ప్రార్థన చేసుకుందామండి. 29 హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తుతి 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 స్తోత్రం 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 ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా మరి నీ సన్నిధానమునకు వచ్చి నిన్ను స్తుతించుటకు ప్రభా నీ యొక్క మరి శ్రమల శిలువ మరణ పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకోవటానికి నాయన మీరు మాకు ఇచ్చిన మంచి తరుణము కొరకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. యేసయ్యా నీకే వందనాలు వందనాలు వందనాలయ్యా. నీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మహిమకు పాత్రుడా ఘనతకు యోగ్యుడా నీకే వందనాలయ్యా. వందనాలు 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 ప్రభా. ఈ సాయంకాల సమయంలో కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇన్ని దినాలు కూడా ప్రభా నీ కృపలో ప్రభా మరి మమ్మలను నడిపించిన విధానం కొరకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. యేసయ్యా నీకే వందనాలు. ఈ దినము ప్రభా మా పాటల్లో మీరుండండి, వాక్యంలో మీరుండండి, మీ సేవకులను మరుగుపరిచి ప్రభా మాతో మీరు మాట్లాడండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. నీకే స్తోత్రం. రేపటి పునరుద్ధాన దినము కొరకు వందనాలు నాయన. నాయన నీవు యెరూషలేమునకు ప్రవేశించుచున్న దినాన్నిగా జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలు వందనాలు వందనాలు. గాడిద పిల్లను ఎక్కి యెరూషలేమునకు జయోత్సాహముతో వెళ్ళుచున్నటువంటి ఆ సందర్భంలో ప్రభా మరి సంఘమంతా కూడా నేను స్తుతించి ఆ స్తుతి యాత్రలో నేను మహిమపరుచున్నట్లుగా నీ కృప దయచేయమని అడుగుచున్నాను ప్రభా. చిన్న బిడ్డల యొక్క స్తుతుల మూలముగా నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు ప్రభానికి స్తోత్రం తండ్రి. వారి నోటి మాటలన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని ఆ స్తుతి యాత్రలో మీరు తోడయుండమని వేడుకొంచున్నాను ప్రభానికి వందనాలయ్యా. వందనాలు వందనాలు ప్రభా. ఎలాంటి ఎండ దెబ్బ తగలకుండగా ప్రభా అయా నీకు వందనాలు. మంచి వాతావరణము దయచేయమని వేడుకుంటున్నాను ప్రభానికి స్తోత్రము నా తండ్రి. నీకు వందనాలు వందనాలు నాయన. మీరు నాయన మరి కేకలు వేయకపోయినా ఈ రాళ్ళు కేకలు వేస్తాయంటున్నావు ప్రభానికి స్తోత్రం నా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. నీకే స్తుతి స్తుతి స్తోత్రము. ఈ లోకములోనికి నీవెందు నిమిత్తం వచ్చి ఉన్నావో ప్రభా నాయన నీకు వందనాలయ్యా. నాయన వచ్చిన మరి నాయన యొక్క మరి ఇదిని మేము తెలియపరుచున్నట్లుగా సంఘాలన్నింటినీ కూడా ప్రభా ఉజ్జీవింపచేయండి ప్రభా. ఆ స్తుతి యాత్రలో మీరు ఉండండి ప్రభా. మీరు నడిపించమని వేడుకుంటున్నాను ప్రభానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధ వారం అంతటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మాట్లాడే బిడ్డలతో మీరు ఉండండి ప్రభానికి స్తోత్రం నాయన. గుడ్ ఫ్రైడే ఆరాధన అంతట్లో మీరుండండి. 7 మాటలు మాట్లాడబోతున్న నీ బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా నీ ఆత్మతో నింపినైనా మరి నడిపించుకొని మయం పొందుకోమని అడుగుచున్నాను ప్రభానికి స్తోత్రం నాయన. నీకు వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈస్టర్ పునరుద్ధాన దినాన్ని బట్టి కూడా వందనాలు. ఆ దినము వరకు కూడా ప్రభా నాయన ఈ వారము దినాలు కూడా జరిగే ప్రతి కార్యక్రమంలో నాయన ప్రతి ఆరాధనలో మీరుండి నడిపించి మహిమ పొందుకోమని అడుగుచున్నాను. ఇంకా రావాల్సిన బిడ్డలు ఉన్నారు, వారందరినీ క్షేమముగా నాయన నీ మందిరానికి తోడుకొని రండి ప్రభానికి స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నడిపింపును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇంతవరకు మాట్లాడిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. మాట్లాడబోతున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు. మా సంఘ కార్యవర్గం అంతటిని బట్టి నీకు వందనాలు యేసయ్యా. అయా నీకు స్తోత్రం నాయన. బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి చక్కని నడిపింపు నాయన మీరు దయచేయండి. పరిశుద్ధాత్మ గైడెన్స్
బిడ్డలకు మీరు దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. నీకు స్తోత్రం నాయన. సహాయం దయచేయండి. రేపటి పునరుద్ధరణ దినము కొరకు మీరు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి క్షమించండి. కొద్దిగా వాళ్ళు పాపం సాయంత్రం వచ్చారు, అప్పుడు మేము వారికి దొరకలేదు. ఈ టైంలో మరి వాళ్ళు అయిపోతుంది, ఒక 2 నిమిషాలు అయిపోతుంది, మన ప్రోగ్రామ్ అయిపోతుంది. ఈ లోపల మెసేజ్ అయ్యేసరికి మనకి డిస్టర్బెన్స్ ఏముండదు. ఈ సమయంలో మనం అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 332వ పాట పాడుకుందామండి. మాకు ప్రధాన గాయకులు ప్రసాద్ గారు రండి సార్. కొరహు కుమారులో ఒకరు 332. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంచకయే నీ కృపలో అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. సిలువకు నిన్ను నే గొట్టితిని, తొలువాలతో చేరితిని. సిలువకు నిన్ను నే గొట్టితిని, తొలువాలతో చేరితిని. కలుషాంబులను మోపితిని, కలుషాంబులను మోపితిని. దోషుండనేను ప్రభువా, దోషుండనేను ప్రభువా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ప్రకాలు బల్లెపు పోటు గ్రాకోన పొడిచితి నేనే. ప్రకాలు బల్లెపు పోటు గ్రాకోన పొడిచితి నేనే. మీకిలి బాధించితిని, మీకిలి బాధించితిని. మాకు చూపితివయ్యో, మాకు చూపితివయ్యో. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ముల్లాతో కిరీటంబు నల్లిని శిరమున నిలిపి, ముల్లాతో కిరీటంబు నల్లిని శిరమున నిలిపి. నావల్
చల్లని దయగల తండ్రి, చల్లని దయగల తండ్రి, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. దాహము గొనగా చేదు చిరకాలు ద్రావనిడితి, దాహము గొనగా చేదు చిరకాలు ద్రావనిడితి, ద్రోహుడనై చేసితిని, ద్రోహుడనై చేసితిని, దేహంబుగాయములను, దేహంబుగాయములను, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ఘోరంబుగా దూరితిని, నేరంబులను చేసితిని, ఘోరంబుగా దూరితిని, నేరంబులను చేసితిని, క్రూరుడనై గోటితిని, క్రూరుడనై గోటితిని, ఘోరంబు పాపిని దేవా, ఘోరంబు పాపిని దేవా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. చిందీతి రక్తము నాకై పొందినదే బలచేత, చిందీతి రక్తము నాకై పొందినదే బలచేత, నిందాలు పెట్టినయ్యో, నిందాలు పెట్టినయ్యో, సందేహమేలనయ్యా, సందేహమేలనయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. శిక్షకు పాత్రుడనయ్యా, రక్షణ దేచితివయ్యా, శిక్షకు పాత్రుడనయ్యా, రక్షణ దేచితివయ్యా, అక్షయ భాగ్యము నీయా, అక్షయ భాగ్యము నీయా, మోక్షము చూపితివయ్యా, మోక్షము చూపితివయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. పరిశుద్ధ గ్రంథం నుంచి పాత నిబంధన గ్రంథము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 1 నుంచి 8 వరకు మన మధ్యనున్న యు వరకుమార్ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు. ప్రైజ్ ది లార్డ్.
నేటి ఆరాధన కొరకే దైవజనులు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ పాఠ్యభాగం పాత నిబంధన నుంచి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. నీవును నీ కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటిను గైకొనుచు నీవు దీర్ఘాస్మంతుడగునట్లు మీరు పరచుకొనుటకు ఏరు దాటి వెలుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును త్రోవను నడిచినప్పుడును పండుకొనినప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. చదువుబడిన వాక్యము మన వెనికిల్లో ఫలింపు చేయునుగాక. రెండవ పాఠ్యభాగముగా లూకాసు నూతన నిబంధన నుంచి లూకాసు వార్త 10వ అధ్యాయము 25 నుంచి 29 వరకు ఉంది. 10వ అధ్యాయం లూకాసు వార్త 25 నుంచి 29 వరకు మన సెక్రటరీ గారు సత్యమణి గారు చదివి వినిపిస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఈ శిలువ ధ్యాన కూడికకే ఏర్పాటు చేయబడిన మరి కొత్త నిబంధన పాఠ్యభాగము లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి 29వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచూ అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతనిని అడుగగా, అతడు, నీవు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడినైనట్టు కనపరచగొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. ఈ పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. బైబిల్ వాక్యం చదివి వినిపించిన మరి వరకుమార్ గారికి, అదేవిధంగా కృపా గారికి నా హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక ప్రత్యేక గీతం పాడి వినిపించవలసిందిగా మిస్సెస్ రెవరెండ్ ఎన్ అనిల్ నాయుడు గారిని కోరుతున్నానండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ వినిపిస్తుంది. ప్రైజ్ లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లాడ్. ప్రైజ్ ప్రైజ్ లాడ్. మోసితివానా కొరకై సిలువా వేదనను, గొల్గొతా నీవు క్రీస్తుకై నిలచితి వేదనలో, సిలువలో రక్తము పాపికి రక్షణ విలువగు మోక్షమును, పాప క్షమాపణ పాపికి ముక్తి పరమ ప్రభుని గనుము. మోసితివానా కొరకై సిలువా వేదనను, అమ్మా ఇదిగో నీ సుతుడు వేలాడుచు పిలిచెన్, ఏలి ఏలి లామా సభక్తని చేవిడచి, దాహము గొనగా చేదు చిరకను అందించిరిగాక, ముళ్ళ మకుటము శిరముపై గుచ్చిరి యూదుల రాజని, హేళన చేసిరి గుద్దిరి ఉమిసిరి కొరడా దెబ్బలతో, దేవన దేవా ఏలన చేయి విడనాడితి విలలో, మోసితివానా కొరకై సిలువా వేదనను, గొల్గొతా నీవు క్రీస్తుకై నిలచితి వేదనలో, తరతరాల ఈ లోకం యుగ యుగాల నీ నామం, తరగని వేదన నీకు సిలువ విజయమునకే, కల్వరి ధారానాదా పాపికి ప్రాణ ప్రదాత, విలువగు రక్త ప్రదాత, ఆశ్రిత రక్షణ రాజా, చిందిన రక్తము విలువగు ప్రాణము లోక విమోచనకే, అందదు ఊహకు అంతము ఎప్పుడో సిద్ధపరచు ప్రభువు, మోసితివానా కొరకై సిలువా వేదనను, గొల్గొతా నీవు క్రీస్తుకై నిలచితి వేదనలో, సిలువలో రక్తము పాపికి రక్షణ విలువగు మోక్షమును, పాప క్షమాపణ పాపికి ముక్తి పరమ ప్రభుని గనుము. మోసితివానా కొరకై సిలువా వేదనను, గొల్గొతా నీవు క్రీస్తుకై నిలచితి
వేదనలో. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మగారు, చాలా బాగా పాడారు. ఇంకోటి ఏంటంటే మన సంఘ కాపరి గారు మన ఫస్ట్ వీక్ అంటే నెక్స్ట్ హోలీ కమ్యూనియన్లో పరిశుద్ధ వారంలో మరి అయ్యగారు ఒక పాట పాడతారు, దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ సమయంలో మరి వాక్య పరిచయం చేయవలసిందిగా మన సంఘ కాపరి గారు రెవరెండ్ ఎన్ అనిల్ నాయుడు గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ధ్యాన కూడికలోకి చివరి అంటే పరిశుద్ధ వారములోనికి వెళ్ళడానికంటే ముందుగా మరి చివరి దినాన్న ఈ విధంగా దేవుని యొక్క పాద సన్నిధిలో దేవాతి దేవుడు మనందరినీ కూడా సమకూర్చారైనా దేవునికే మహిమ కలుగునుగాక. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి మన ప్రెసిడెంట్ గారు జాన్ ప్రభాకర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం, కొంత ఆలస్యమైంది, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయనా. బలహీనులం ప్రభువా, నా తండ్రి, రక్షించువాడవు నీవే, స్వస్థపరచువాడవు నీవే, ఆశీర్వదించువాడవు నీవే, మేలు చేయువాడవు నీవే, అద్భుతాలు చేయువాడవు నీవే. మాలో ఏమీ లేదు నాయనా. నూతన మనస్సునిస్తానన్నావు, నూతన హృదయాన్ని ఇస్తానన్నావు, నూతన ఆత్మని ఇస్తానన్నావు నాయనా. నువ్వు ఇస్తే మేము పొందుకుంటాం ప్రభువా, లేకపోతే మా వల్ల కాదు నాయనా. యేసయ్యా, మమ్మల్ని మార్చుకోమని బ్రతిమలాడుతూ ఉన్నాం ప్రభువా. మమ్మల్ని నీ దగ్గరకు ఆకర్షించుకోనైనా, మా హృదయాలు నీ వైపు తిప్పండి నాయనా. యేసయ్యా, మీ ఆత్మను మాకివ్వండి నాయనా. యేసయ్యా, మీ వాక్యాన్ని మాకివ్వండి నాయనా. మమ్మల్ని బలవంతులుగా చేయండి నాయనా, శక్తిమంతులుగా చేయండి నాయనా. మాలో ఉన్న దుఃఖమో, విచారమో, ప్రతి పాపమో, ప్రతి అవిధేయత సమస్తాన్ని మీరు కొట్టివేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మీ జీవపు వెలుగు మా మీద ప్రకాశించునుగాక. మేము ఎలాగున్నామో, మా ఆత్మీయ స్థితి ఎలా ఉన్నదో, మేము ఎలాగూ నీ వైపు నాయనా మేము ఇంకా ఎలా మారాలో మీరు మాకు నేర్పించమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయనా. పరిసయ్యుల్లాంటి భక్తి మాకొద్దు నాయనా, నీకు ఇష్టం లేని భక్తి మాకొద్దు నాయనా. నీకు అవిధేయులుగా మేము ఉండకూడదు నాయనా. యేసు ప్రభువా, ఇన్ని దినాలు నీ పాదాల యొద్దకు వచ్చాము. నిజమైన మార్పు మాలో మీరు కలుగ చేయండి నాయనా. ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. నీ బిడ్డలో నాయనా ఎంతో విశ్వాసంతో, ఆశతో, ఆసక్తితో హృదయపూర్వకంగా నీ సన్నిధికి వచ్చాం ప్రభువా. నువ్వు తప్పకుండా మమ్మల్ని దర్శిస్తామని, మా జీవితాలు మారుస్తామని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం ప్రభువా. ఎంతమంది ఆశకుని ఉన్నారో, ఆశకుని ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయనా. మందరితో మీరు మాట్లాడి మీకు మహిమ తెచ్చుకోండి, మాకు ఆశీర్వాదాన్ని ఇవ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఇన్ని దినాలు మరి మనం ప్రభు సన్నిధిలో గడపడానికి దేవుడు మనకి మంచి అవకాశాన్ని ఇచ్చారు. దేవుని వాగ్దానం ఏంటంటే, మనము ఆయన దగ్గరికి వస్తే ఆయన మన దగ్గరికి వస్తానని వాగ్దానం చేశారు ఆయన. కాబట్టి మనం ఆయన సన్నిధికి వచ్చాం. నిశ్చయముగా ప్రభు మనతో ఉన్నారైనా. మనల్ని బలపరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు మనతోనే ఉన్నందుకు మనం ఎంతో సంతోషించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, సమయం చాలా అయిపోయింది, కొద్ది నిమిషాలు మాత్రం వాక్యం చెప్తాను. ద్వితీయోపదేశకాండములో 6వ అధ్యాయములో, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము ప్రారంభము నుండి మనం కొన్ని మాటలు చదువుదాం. నీవును
నీ కుమారుడును, నీ కుమారుని కుమారుడును. ఎన్ని తరాలు? ఎన్ని తరాలు అంటే ఫస్ట్ దేవుడు అంటూ ఉన్నాడు నీవు, నీ తర్వాత నీ కుమారుడు, ఆ తర్వాత నీ కుమారుని కుమారుడు. ఏం చేయాలంట? నీ దేవుడైన యెహోవాకు భయపడాలి. నేను దేవునికి భయపడితే నా పిల్లలు దేవునికి భయపడతారు, అంతేనండి. మనము ఎలా ఉంటామో మన పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఒక రోజున ఒక ఆమె ఉంది, వారి పిల్లలు అంటే వారి కుమార్తె, వారి పిల్ల చిన్న పిల్ల అనమాట. అమ్మో మా పాస్టర్ గారు దేవుడు అండి అంటుందామా. ఒక 5 సంవత్సరాలు ఉంటాయమ్మో. ఎవరు నేర్పించుంటారు అలాగా? ఎవరు నేర్పించుంటారు అంటే తల్లిదండ్రులు మాట్లాడుకుంటారు ఏమని, ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని గురించి, మందిరాన్ని గురించి, మందిరంలో ఉన్న వ్యక్తుల గురించి, సేవకుని గురించి మాట్లాడుకుంటారు. మనం ఏం మాట్లాడుకుంటామో ఆ రిఫ్లెక్షన్ అంతా కూడా పిల్లల మీద ఉంటుంది. ఆ పాస్టర్ గారిని ఆడా, లేకపోతే పలానా వ్యక్తి ఈడ అంటే ఎలా ఉంటుంది? పిల్లలకు కూడా ఆటోమేటిక్గా తెలియకుండా మనం వాళ్ళలో విషయాన్ని నింపేస్తాం. మనం మాట్లాడే ప్రతి మాట కూడా మన పిల్లల మీద చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. ఇక్కడ దేవుని యొక్క దీన్ని తోర అంటారు. పాత నిబంధనలో ఈ వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ మొదటి వచనము నుండి కూడా సుమారు 15వ వచనం వరకు ఇవి చాలా ఇంపార్టెంట్ అంశం అన్నమాట. ఇది ఏం చేయాలంటే నీవు, నీ కుమారుడు, నీ కుమారుని కుమారుడు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఏం చేయాలంట? నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నయు ఆజ్ఞలన్నయు నీ జీవిత దినములన్నిటినూ గైకొనొచ్చు, నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు. చూడండి, ఒక వ్యక్తి దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే, ఒక వ్యక్తి దేవుని ద్వారా దీవించబడాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత వచనంలో 3వ వచనం అంటారు, కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. చూడండి, ఎవరికి మేలు? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన ఆజ్ఞల్ని పాటిస్తారో దేవుడు వారికి మేలు కలిగిస్తాడు. దేవుడు వారిని బహుగా అభివృద్ధి కలుగజేస్తాడు. ఆయన పాత నిబంధన అన్నింటిలో కల్లా ప్రాముఖ్యమైన వాక్యం ఏంటంటే, మనం చూస్తే ఇశ్రాయేలు వినుమో నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా 5వ వచనములో నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చూడండి, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను, దేవుణ్ణి ప్రేమించాలి. మనం అది నేర్చుకోవాలండి, దేవుణ్ణి ప్రేమించడం. ఒక వ్యక్తిని కనుక ప్రేమించగలిగితే, మీరున్నారనుకోండి, మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తే, లేకపోతే మీ కుటుంబాన్ని ప్రేమిస్తే, మీరు చేస్తున్న ఉద్యోగాన్ని ప్రేమిస్తే, ఆ పరిస్థితులన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ప్రేమ ఉన్న చోట ఎవరికి ఏది నేర్పవలసిన అవసరమే ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సమస్య అయినా ఎక్కడ ప్రారంభమవుద్దంటే ప్రేమ లేకపోవడంతోనే ఏ సమస్య అయినా ప్రారంభమవుద్ది. మన జీవితంలో మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి. అది కరెక్ట్ ప్రేమ. అది తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించడం గొప్ప సంగతి ఏం కాదు. ఎందుకంటే మన రక్తం, మన స్వార్థం. మొట్టమొదటిగా దేవుణ్ణి కూడా ఎలా ప్రేమించాలంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో మన దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మనం ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి, అందరికంటే ఎక్కువగా నేను ఎవరిని ప్రేమిస్తున్నాను? అందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నాను? దేవుణ్ణి అందరికంటే ఎక్కువగా ప్రేమించే అనుభవంలోనికి మనం వెళ్ళిపోవాలి. ఇది పాత నిబంధన గ్రంథంలో దేవుడిచ్చిన ఆజ్ఞలతో కూడిన ఆశీర్వాదాలు. అసలు ఎలా ఉండాలో దేవుడికి రాశాడండి.
నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీవు ఇంట కూర్చుండినప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడబడెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. నీ కన్నుల నడుమ అవి బాసికములుగా ఉండవలెను. ఈ రోజుల్లో ఏమున్నాయి మన ఇంట్లో? ఒక 4-5 సంవత్సరాల క్రితం అయితే టీవీలే. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని మొబైల్స్. ఇంట్లో అలాగైపోయిందండి. మనుషులతో మాట్లాడడం లేదు. ఎలాగైపోయిందంటే అన్నం పెట్టామా, అన్నం వండేసామా, నా పని అయిపోయింది. అలాగైపోయిందండి. మనిషిలోనికి ఒకలాంటి వ్యతిరేక భావం. కుటుంబాలు కట్టబడడం లేదు. కారణం ఏంటంటే ఎక్కడ చూసినా వాక్యమే ఉండాలి. నేను ఒక ఫ్యామిలీని చూశానండి ఇంతవరకు నా లైఫ్లో. కాకినాడలో ఉంటారు, పోర్టు మేనేజర్ గారు. ఆయన కింద ఇంచుమించు 25,000 మంది పనిచేస్తారు. దేవుడు అంటే మహాభయభక్తులతో ఉంటారు వాళ్ళు. ఎప్పుడు 24 గంటలు ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం. వాళ్ళు ఎవరికి ఫోన్ చేసినా ఇంట్లో నలుగురికి తెలిసిపోద్దండి. ఆ సిస్టమ్ పెట్టుకున్నారు. ఒక మెసేజ్ పెడితే నలుగురికి వెళ్ళిపోద్ది. 2 కుమార్తెలు అనమాట. పెద్దమ్మ పెళ్ళి అయిపోయింది. అందరూ గోల్డ్ మెడలిస్టులే వాళ్ళు. సిస్టమ్ వేరింకా. ఇప్పుడు అలా లేదండి. సైతాను ఇది ఒకప్పుడు సీరియల్ లేకపోతే మనుషులు భోజనం చేసేవాళ్ళు కాదు. ఆ టయానికి కరెంటు పోతే ఏమైపోయేది? వెంటనే ఫోన్లు వెళ్ళిపోయి ఎక్కడెక్కడికి ఏమైపోయింది ఈరోజు, ఏమైపోయింది. ఇప్పుడు అలా కదండి. ఎవరో ఒకళ్ళు దేనికో దానికి బానిసలం అయిపోయాం. వాక్యం లేదు, ప్రార్థన లేదు, దేవుణ్ణి ప్రేమించడం లేదు, దేవుణ్ణి ఆరాధించడం లేదు. మళ్ళా మహాభక్తి పరులం మనం అనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మన సిస్టమ్ మారాలంటే ఇంట్లో తల్లి మారాలి, తండ్రి మారాలి. తల్లి తండ్రి మారితే బిడ్డలు మారుతారు. ఆ బిడ్డలు మారితే ఆ బిడ్డలు మారుతారు. మనం ఏం చేస్తామంటే మనం మారం కానీ మన పిల్లల్ని కొడతాం. నువ్వు వచ్చి చూడొద్దు, నువ్వు ఇది చూడొద్దు, నువ్వు వచ్చేయొద్దు, ఇచ్చేయొద్దు. మనం మారకుండా మన పిల్లల్ని మార్చడం అనేది మనం తలకిందలు తపస్సు చేసినా జరగని పని అది. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు వెంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుగనున్నప్పుడు ఎక్కడ చూసినా వాక్యమే. అంటే దేవుణ్ణి మనం అంతగా దేవుణ్ణి ప్రేమించడం కనుక మనం నేర్చుకుంటే చాలండి. ఇంకా ఈ రోజున లూకాసు వార్త 10వ అధ్యాయంలో, లూకాసు వార్త 10వ అధ్యాయము ఈ మాట చదువుదాం. 25వ వచనం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని. ఒక మంచి ప్రశ్న అండి. ఆత్మీయ జీవితంలో ఇది ఒక గొప్ప ప్రశ్న. నిత్య జీవానికి వారసుడవడానికి నేనేం చేయాలి? సామాన్యంగా ఇద్దరు కలిస్తే ఎక్కడ స్థలం కొనాలి, ఎక్కడ బంగారం కొనాలి, ఎక్కడ ఏది సంపాదించాలి, ఇలాంటి మాటలే ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రభువుని చూస్తే అలాంటి ప్రశ్న అడగాలనిపించలేదు ఆయనకి. ఎందుకంటే ఆయన వేరు. ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే కాబట్టి, శాశ్వతంగా నీతో ఉండాలి కాబట్టి, నిత్య జీవమునకు వారసుడవడానికి నేను ఏం చేయాలి అని అడిగాడండి. ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇదే ప్రశ్న మనకు వేసుకుంటే, ఇదే ప్రశ్న, నిత్య జీవానికి వారసుడవడానికి నేనేం చేయాలి? ఈయన అన్నీ తెలిసే అడిగాడండి. తెలిసి అడిగిన వాళ్ళకి చెప్పే జవాబులు ఒకలాగుంటాయి, తెలియక అడిగే వాళ్ళకి చెప్పే జవాబులు ఇంకోలాగుంటాయి. ప్రభు ఆయనే తిరిగి ప్రశ్న అడిగారు. ఏమని అడిగారు? ధర్మశాస్త్రంలో అన్నిటికన్నా ధర్మశాస్త్రం ముందు ఏం వ్రాయబడింది అని అడిగారు. ధర్మశాస్త్రంలో ఏం వ్రాయబడింది? నీకు నిత్య జీవం కావాలంటే ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంది? ఇంతకాలం నువ్వేం చదివావు, ఇంతకాలం నువ్వేం బోధించావు అంటే ఆయన చెప్పాడనమాట. ఏమనంటే, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెను, అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను చెప్పేశాడండి ఆయన. నిత్య జీవం కావాలి అంటే ఈ ప్రశ్నకు జవాబు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్య జీవానికి వారసులం అవ్వాలి అంటే, ఈ ప్రశ్న ప్రభువుని కొంతమంది అడిగారు. దేవుడు అందరికీ ఒకే జవాబు చెప్పలేదు. బైబిల్ గ్రంథంలో అన్నిటికీ ఒకటే జవాబు కాదండి. ఈయనెవరైనా
ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభువారు ఆయన స్టైల్లో ఆయనకి జవాబు చెప్పారు. మీరు గనక మత్తయి సువార్త 19వ అధ్యాయము, లేకపోతే లూకా సువార్తను చూడండి 18వ అధ్యాయం 18వ వచనంలో. లూకా సువార్త ఒక అధికారి ఆయన్ని చూచి ఒక యవనస్తుడు, ఒక ధనవంతుడు, ఒక యవనస్తుడు, ఒక అధికారి, ఒక ధనవంతుడు. ఈయన కూడా ఇదే ప్రశ్న అడిగాడు. అక్కడేమో ఒక సేవకుడు అడిగాడు, ధర్మశాస్త్రోపదేశకుడు. ఎక్కడేమో ఒక ధనవంతుడు, ఒక అధికారి, ఒక యవనస్తుడు. అన్నీ ఉన్నాయన ప్రభు దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి మోకాళ్ళలోని, ప్రభువా నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి? ప్రభు ఈయనకి వేరే రకంగా జవాబు చెప్పాడు. ఏం చెప్పారు ఆయన? ప్రభువు చెప్పిన జవాబులు ఏమన్నారంటే 20వ వచనంలో, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు అన్నారు. ప్రభువారు కొన్ని ఆజ్ఞలు చెప్పారు, నువ్వు ఇలాగుండు అన్నారు. ఆయన ఏమన్నాడు? అయ్యా అన్నీ చేస్తున్నానన్నాడు. అన్నీ చేస్తున్నాను అంటే ప్రభు అన్నారు, నీకు ఇంకా ఒక్కటి కొదువుగా ఉంది అన్నాడు ఆయన. ఈయన ధనవంతుడు కాబట్టి నీకొకటి కొదువుగా ఉంది. ఏంటి అంటే ఏం చెప్పారు ఆయన? నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము. ఇది వాక్యం చెప్తే చర్చిలో ఒకళ్ళు ఉండరు. యేసుప్రభు నిజంగా అక్కడ నిలబడండి, యేసుప్రభు అక్కడ నిలబడి ఇదే మాట చెప్పారనుకోండి, మీలో ఎంతమందికి పరలోకం కావాలి అన్నారనుకోండి, అందరం చెయ్యి ఎత్తుదాం. మీ ఆస్తి అమ్మేసి పేదలకి ఇవ్వండి అంటే చర్చిలో ఒకళ్ళు ఉండం, అందరం వెళ్ళిపోవడమే. చర్చిలో కాదండి, ముందు పాస్టర్లే ఉండరు. ఎందుకు? డబ్బంతా ఇప్పుడు పాస్టర్ల దగ్గరే ఉంది. నిజమండి. నాకు డౌట్ వస్తుంది, పరలోకానికి వెళ్తారా అనిపిస్తుంది. ఈ విశ్వాసులు అనుకుంటారు, అబ్బో ఇంత పెద్ద చర్చి, అంత పెద్ద చర్చి, మా పాస్టర్ గారికి ఇది ఉంది, మా పాస్టర్ గారికి ఇది ఉంది, ఇవన్నీ చెప్తారు. కానీ ఒక్కళ్ళైనా పరలోకానికి వెళ్తారా డౌట్ వచ్చిందండి నాకు. చాలా కష్టం అండి, చాలా కష్టం. యాక్చువల్గా వాక్యం మనకు అర్థమైతే మనకు భయం వేసేస్తుందండి. చాలామంది చెప్పుకుంటారు కదా, మాది ఇంత పెద్ద చర్చి అండి అంటారు. నిజంగా ఆ చర్చి దేవుడు నాకు ఇచ్చేయన్నాడు అనుకోండి, ఇస్తారు ఎవరన్నా? జరగని పని. మా అబ్బాయికి ఇవ్వాలి, అతను మా అబ్బాయికి ఇవ్వాలి, అలాగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సారాంశం ఏంటంటే మన జీవితంలో మనం ఎక్కువగా దేన్ని ప్రేమిస్తామో, మన జీవితంలో మనం ఎక్కువగా దేన్ని ప్రేమిస్తామో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ప్రేమిస్తారండి, సమస్య లేదు అందులో. డబ్బుని ప్రేమించే వాళ్ళు ఉంటారు, అందాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఉద్యోగాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఒక అధికారాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఏదో ఒకటి దేవునికి మించి మనం ఏదో ఒకటి ప్రేమిస్తూ ఉంటాం. దాన్ని వదులుకోవడానికి ఇష్టపడం మనం. దేవుడు ఏం కోరతాడండి? అది వదిలేయమని కోరతాడండి, అంతే. దేవుడికి కోరేది అదే. ధనవంతుడితో అన్నారు, నీ ధనమంతా ఇచ్చే అన్నారు. మా సమయం అయిపోతూ ఉంది. నేను సమయాన్ని చాలా పాటిస్తానండి. సుమారు ఒక 50 రెఫరెన్స్లు ఉన్నాయి. నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలని. వాక్యాన్ని గంట చెప్పొచ్చు, అరగంట చెప్పొచ్చు, 5 నిమిషాల్లో చెప్పొచ్చు, 2 నిమిషాల్లో కూడా చెప్పొచ్చు. మనం ప్రిపేర్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. బాగా మనం వాక్యం చదివితే, ధ్యానం చేస్తే తక్కువ టైంలో చెప్తాం, తెలిసిపోద్దండి. అంటే మనం ఏం దేవుడు మనకిచ్చిన వాక్యం ఏంటో మనకు తెలిసిపోద్ది అనమాట. మీరు గుడ్ ఫ్రైడే రోజున కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. 15 నిమిషాలు ఇస్తే గంట చెప్పేసి సారీ అనకూడదు. ఎందుకంటే 2 గంటలు చెప్పినా వినేవాళ్ళు వింటారండి, వెళ్ళిపోరు. మనసులో తిట్టుకున్నా ఏం చేస్తారు? మనం అనుకుంటున్నా వాళ్ళు వినేస్తున్నారు కదా అనుకోకూడదు. బాగా ప్రార్థన చేయాలి. ఇంకో మాట కూడా మీకు చెప్తున్నానండి, మనం చెప్పే వాక్యాలు ఎలా ఉంటాయంటే, మీ నిజ జీవితంలో నుండి కనుక ఒక వాక్యాన్ని చెప్తే అది ఫలిస్తుంది. క్షమించండి అన్నారనుకోండి, మీరు ఎవరినైనా క్షమించారనుకోండి, అన్యాయంగా మీ మీద దౌర్జన్యం చేసిన వాళ్ళు కనుక మీరు ఎప్పుడైనా క్షమించి వాక్యంలో నుండి నేను ఇలా చేశాను అని కనుక చెప్పగలిగితే చాలామంది ఇన్స్పైర్ అయిపోతారండి. బైబిల్లో 100 రెఫరెన్స్లు చూపించినా ఎవరో మారరు. ఏ వాక్యమైనా సరే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నిజంగా తల్లిని ప్రేమించిన ఒక ఉదాహరణ చెప్తే ఎంత ఆశీర్వాదం అండి. ఏ వాక్యమైనా ఎప్పుడు కూడా వాక్యాలు అలా ఉండాలి.
సేవకులు చెప్పే వాక్యాలు ఒకలాగుంటాయి, విశ్వాసులు చెప్పే వాక్యాలు ఎప్పుడు కూడా మీ అనుదిన జీవితంలో ప్రాక్టికల్ లైఫ్లో నుండి కనుక 2 మాటలు కనుక మీరు ప్రార్థనాపూర్వకంగా చెప్తే దేవుడు కార్యం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. చివరి మన పరిశుద్ధ వారంలోకి వెళ్ళబోతున్నాం కనుక ఈ రోజున కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. అమ్మా, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజున దేవుడు తన ఆత్మతో మనల్ని తాకాలి. ఇన్ని దినాలు నీ ప్రయాసను దేవుడు ఆశీర్వదించును కాక. నీవెంత దూరం నుండి ప్రయాసపడి ఎన్ని పనులు మానుకొని నీకెంత కష్టమైనా ప్రభు సన్నిధికి వచ్చి ఆయన వాక్కు కొరకు, ఆయన సన్నిధి కొరకు ఆయన్ని ప్రేమించి నువ్వు వేచి ఉన్నావో, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఒట్టి చేతులతో పంపే దేవుడు మాత్రం కానే కాదు. నీ కన్నీరు చూస్తాడు, నీ చెమటను చూస్తాడు, నీ సమయాన్ని చూస్తాడు. ఆయన నీ కోరికలు, నీ అవసరాలు, నీ బాధలు, ప్రతి సమస్యను చూసే దేవుడు ఆయన. ప్రభువు గనక ఒక్కసారి మనల్ని చూస్తే మన సమస్యలు పోయినట్లే, ఎంత పెద్ద సమస్య అయినా. హల్లెలూయా, హల్లెలూయా. 1-2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాతో కలిసి మీరు కూడా మీ నోరును విప్పి హృదయ అంతరంగంలో నుండి ప్రార్థన చేయండి. ప్రభువా, నేను ఫలానా అవసరం కోసం వేచి ఉన్నానయ్యా, ఫలానా ఆశీర్వాదం కొరకు వేచి ఉన్నాను నాయనా. అది ఏదైనా కానీ మన దేవుని తప్ప ఇంకెవరిని అడుగుతాం? ఆయన తప్ప ఇంకెవరు తీరుస్తారు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమైన, భూలోక సంబంధమైన ఆశీర్వాదమైన, ఎలాంటిదైనా సరే తీర్చగలిగిన ఏకైక దేవుడు ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. పరిశుద్ధాత్మదేవా, ఈ రాత్రికాల సమయంలో మా మధ్య మీరు అల్లల్లాడండి నాయన. ప్రతి హృదయాన్ని తాకండి నాయన, ప్రతి ఒక్కరిని నింపండి నాయన, అడ్డుగోడలు పడగొట్టండి నాయన, మీ పునరుద్ధాన శక్తితో నింపండి నాయన, బలహీనులను బలవంతులుగా చేయండి నాయన, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. మీ నామములో అద్భుత అతిశయ కార్యాలు జరగాలి నాయన. కృప దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభువా, నీ బిడ్డలు నాయన, సంఘ బిడ్డలు, నా దేవుని దగ్గరకు వచ్చాను, నా ప్రభువు దగ్గరికి వచ్చాను, నా దేవుడు నాకు ఈ అద్భుతం చేశాడని ప్రతి హృదయము సంతోషించాలి నాయనా. యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. దేవా, నీ ప్రాణాన్ని ఇచ్చిన దేవుడవు, సమస్తాన్ని ఇవ్వగలిగిన దేవుడవు నాయనా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఎంతోమంది యవ్వన బిడ్డలు నాయనా, నీ కొరకు బ్రతకాలి అని ఆశ కలిగిన వారు ఉన్నారు, నీ సేవ చేయాలని ఆశ కలిగిన వారు ఉన్నారు. అయ్యా నాయనా, నీ తోడు కోరుకుంటున్న బిడ్డలు ఉన్నారు నాయనా, వారి ఆశను తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసయ్యా, నీకు వందనాలు. మేము కూడా 40 దినాలు ప్రార్థన పెట్టుకోవడానికి మా అడ్వైజర్స్ ద్వారా మీరు మాకు అనుగ్రహించిన కృపల కొరకై వందనాలు. దేవా, ఇదిగో నాయనా, మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, అయ్యా కార్యవర్గం అంతా కూడా నీ కొరకునైనా వారు పడుతున్న ప్రయాస, తపన, వారి ప్రార్థనల కొరకై వందనాలు తండ్రి. నాయకత్వాన్ని మీరు వాడుకోండి ప్రభువా. మా సంఘం ఉజ్జీవించబడాలి, గొప్ప మహిమను మేము చూడాలి, సంఘమంతా నింపబడాలి, నీ తేజో మహిమతో మేము ఆవరించబడాలి. మాలో ఉన్న ప్రతి పాపము, ప్రతి శాపము, ప్రతి రోగము, ప్రతి దరిద్రత, ప్రతి అవమానము, ప్రతి కన్నీరు మీ నామములో కొట్టివేయబడాలి నాయనా. మేము జయించలేని పాపములు మీ నామములో జయించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తావన్నా. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తావన్నా. మీ సమస్త మహిమా మీకే కలుగునుగాక తండ్రి. మా ముందున్న కార్యక్రమాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. మేము ఎంత కష్టపడినా, ప్రయాసపడినా మీ సహాయం లేకపోతే మేము చేయలేము నాయనా. రేపటి దిన మంచి వాతావరణాన్ని ఇవ్వండి, హృదయాలను తట్టండి, ప్రేరేపించండి నాయనా. నిన్ను ఊరేగించడానికి ప్రజలను సిద్ధపరచండి నాయనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. దీవించండి, ఆశీర్వదించండి నాయనా. సమస్త మహిమ మీకు కలుగునుగాక. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చక్కని వాక్య సందేశాన్ని అందించిన కాపరి గారికి నా హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను. ఈరోజు టాపిక్ కూడా మరి మీరు చూస్తున్నారు. నిత్య జీవం పొందాలంటే మనం ఏం చేయాలి అనే ఉద్దేశంతో దేవుడు మరి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, మనకిచ్చే కట్టడాలు, అదేవిధంగా ఆజ్ఞలు మనం గైకొన్నట్టయితే నిత్య జీవంలోకి మనం వెళ్ళగలం అని చెప్పేసి అంటూ, నూతన నిబంధనలో మరి యేసు ప్రభు వారు కూడా నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితో నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే నిత్య జీవం పొందగలవని చెప్పి
మరి చక్కని సందేశాన్ని ఇచ్చిన అయ్యగారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి మా సెక్రటరీ గారు వచ్చి కార్యక్రమాలు వివరాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే శ్రమకాల ఆరాధన 34వ రోజుకి కూడి వచ్చిన సంఘం అంతటికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నేటి కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి నడిపిస్తున్న మన సంఘ అధ్యక్షులు శ్రీ జాన్ ప్రభాకర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నిత్య జీవం పొందాలంటే అనే అంశం మీద చక్కని వర్తమానం అందించిన మన సంఘ కాపరి గారు రెవరెండ్ అనిల్ నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వచ్చే వారం బాప్తీసాలు ఉన్నాయండి. బాప్తీసాలకి కొంతమంది పేర్లు ఇచ్చారు. ఆ పేర్లు ఇచ్చిన వారు అప్లికేషన్ తీసుకుని నింపి ఇచ్చినట్లయితే సంఘంలో నోట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని తెలియజేస్తున్నాను. అలాగే రేపు ఆరాధన 10 గంటలకు ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి మట్ల ఆదివారం స్తుతి యాత్ర స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ 8 గంటల లోపు గోపాలపట్నం హై స్కూల్ దగ్గర ఉన్న డాక్టర్ హెబ్రోన్ రాజు గారు హెబ్రోన్ రాజు గారి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ 8 గంటలకి తప్పనిసరిగా రావాలని తెలియజేస్తున్నానండి. అక్కడి నుంచి బయలుదేరి మనము నరవ సంఘానికి వస్తాము. మధ్యలో భగత్ సింగ్ నగర్ ఆగుతామండి. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి తొందరగా వచ్చినట్లయితే తొందరగా కార్యక్రమాన్ని ముగించుకుందాం. అలాగే వచ్చే వారం పరిశుద్ధ వారం కాబట్టి పరిశుద్ధ వారంలో కూడా 7 గంటలకి ప్రార్థన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రావాలని మనం చేస్తున్నాను. మీకు ఇచ్చిన పాంప్లెట్లో ఎలాగైతే ఉన్నదో అలాగా ఫాలో అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ పాంప్లెట్ని మీ దగ్గర ఉంచుకొని ఫాలో అవ్వాలని తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు స్నాక్స్ ఇచ్చిన కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. పాస్టర్ గారిని కుమార్ గారి గురించి వారి చివరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందని మనవి చేస్తున్నాను. మరి ఒకసారి సంఘం అందరికీ వందనాలు తెలియజేస్తూ నా ప్రకటనలు ముగిస్తున్నాను. ఈరోజు మరి మనకి రిఫ్రెష్మెంట్స్ ఇచ్చిన కుటుంబాన్ని దయచేసి అక్కడే నిలబడవలసిందిగా కోరుతున్నాను. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మరి కుమార్ గారు అలాగే ఝాన్సీ గారు మీరందరూ కూడా మరి ఝాన్సీ గారిని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యం కోసం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో చిట్టిరాజు గారి కొరకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. వారి కుమార్తె ఝాన్సీ గారు, వారి యొక్క భర్తనైనా కుమార్ గారు, వారికి ఇచ్చిన 2 కుమారుల కొరకై నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నీ నామాన్ని సంఘాన్ని ప్రేమించి నాయన వారు ఏర్పాటు చేసిన రిఫ్రెష్మెంట్స్ కొరకు నీకు వందనాలు. ముఖ్యంగా నాయన మరి ఝాన్సీ గారిని జ్ఞాపకం చేసుకునైనా కాళ్ళు మీరు ముట్టండి. యేసు నామములో స్వస్థత కలుగును గాక. సంపూర్ణ ఆరోగ్యంతో మీరు నింపండి నా ప్రభువా. యేసయ్యా, నీ వాగ్దాన ప్రకారం మేలు చేయండి నాయన. సాక్షిగా మీరు నిలబెట్టుకోమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అదే రిఫ్రెష్మెంట్స్ అన్నారు కాబట్టి కొద్దిగా నేను జ్ఞాపకం చేయవస్తున్నాను. హోలీ వీక్లో మరి ఆల్రెడీ 3 పేర్లు ఇచ్చారండి. సోమవారం కిరణ్ కుమార్ గారు, మంగళవారం ఒకరోజు ఖాళీగా ఉంది, బుధవారం మన జాయింట్ సెక్రటరీ గారు నాగరాజు గారు ఫ్యామిలీ ఇస్తున్నారు, లక్షవారం ఒక ప్రత్యేకమైన టిఫిన్స్ అరేంజ్ చేశారు యు వరకుమార్ గారు. దయచేసి అందరూ ఫిలప్ అయిపోయారు. మరి వారి గురించి మీరు ప్రార్థన చేయండి ఈ సమయంలో. యు వరకుమార్ గారు అంటే పెద్ద వరకుమార్ గారు అండి, జూనియర్ వరకుమార్ గారు. థ్యాంక్ యూ అండి. ఆయన ఇవ్వాలంటే వారం రోజులు పెట్టేస్తారండి పెద్ద వరకుమార్ గారు, కానీ ఈ మధ్యన బిజీగా ఉన్నారు, రాలేదు. మరి జూనియర్ వరకుమార్ గారు ఒకసారి నిలబడండి సార్. థ్యాంక్ యూ. ఆ రోజు ఎలాగో ప్రార్థన చేస్తారు కాబట్టి థ్యాంక్ యూ. దయచేసి మనం అందరం ఇంకోటి ఏంటంటే 40 రోజులు చాలా వేగంగా అయిపోయాయని చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి, పాస్టర్ గారి మాటలను బట్టి నేను విన్నది ఏంటంటే అప్పుడే అయిపోయా 40 రోజులని. ఎందుకంటే మనకి మంచి సహవాసం దేవుడు ఇచ్చాడు. ఈ సమయంలో ఈ ఆలయాన్ని ఇచ్చాడు. మరి మనందరం ఒక కుటుంబంగా
మనం ప్రార్థన చేసుకోవడానికి రెగ్యులర్గా వస్తున్నాం. మరి ఒకసారి మీరు గమనించండి, రోజులు అయిపోయాయి కదని మళ్ళీ మీరు యాబ్సెంట్ అవ్వకండి. 40 రోజులు వచ్చిన వాళ్ళకి మంచి బహుమతులు ఉంటాయి. వినపడలేదు. మంగళవారం యాంటోనీ గారు మంగళవారం మనకి రిఫ్రెష్మెంట్స్ ఇస్తారు. మీ కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలండి. యాంటోనీ గారు బాగా స్పందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనం అందరం లేచి నిలబట్టుకట్టయితే మరి అయ్యగారి యొక్క ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన దీవెనలతో నేటి కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువా నీకు వందనాలు. దీనులోనైనా అల్పులోనైనా ఎన్నిక లేని మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. నీ కృతజ్ఞతలు తెలియచేస్తావన్నావు. నిన్ను ప్రేమించే హృదయం, సేవించే హృదయం, ఆరాధించే హృదయం, నీకు లోబడే హృదయం, నిన్ను హత్తుకునే హృదయం అందరికీ దయచేయండి నాయనా. నీ నుండి మేము దూరం అవ్వకూడదు నాయనా. ఇన్ని దినాలు నడిపించిన దేవుడవు నాయనా. ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నావు. అందరికీ మంచి మనస్సు నాయనా, సంతోషముతో నైనా పరలోక ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభువా ఒక్కొక్కరిని మీరు లేవనెత్తండి నా ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నావు నాయనా. ఈ ప్రత్యేక సమయంలో పెద్దలు, నాయకులుగా ఉన్నవారు, మరి వాక్యం చెప్పిన బిడ్డలు, పాటలు పాడిన బిడ్డలు, ప్రార్థించిన బిడ్డలు, వాక్యాన్ని చదివిన బిడ్డలు అందరి కొరకై నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రతి మాట మా హృదయాల్లో ఫలించడానికి సహాయం చేయండి. మేము ఏది చేసినా నీ చిత్తము నెరవేరాలి, నీకు మహిమ కలగాలి, సంఘం దీవించబడాలి నాయనా. అందరినీ క్షేమంగా గృహాలకు చేర్చండి నాయనా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. రేపటి దినం జరగబోయే కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండండి. ఎక్కడ ఏ కీడు, ఏ అనర్థం జరగనివద్దు. అసలు దుష్టునికి ఎక్కడ అవకాశం లేకుండా యేసయ్యా నీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభువా. ఏక మనస్సునివ్వండి, ఏకాత్మనివ్వండి నాయనా. నీకు వందనాలు. స్తుతి యాత్రలో ఎక్కడనైనా సణుగులు, గొణుగులు అలాంటివి రానివద్దు నాయనా. పరలోక సంతోషముతో అందరినీ నింపమని ప్రార్థిస్తున్నాం. 3 సంఘాలని, 3 సంఘ సేవకులను, కార్యవర్గాలను అందరినీ దీవించి నీ కృపలో బలపరచమని, సండే స్కూల్ పరిచర్యను మీరు దీవించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడగా, మీ రాజ్యమొచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా యెడల అపరాధము చేయవారిని మేము క్షమించు ప్రకారం అపరాధములు క్షమించుము. కీడును తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనో మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆశీర్వాద దీవెనలు సదాకాలం మనందరికీ తోడయుండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నీ రక్తధార